చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రచార సామాగ్రి తయారీ కళాకారులు క్షణం తీరిక లేకుండా పనిచేసుకుపోతున్నారు. ఈ వర్క్షాప్ రాజేంద్ర నగర్లోని మైలార్ దేవులపల్లి ఏరియాలో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకే కాదు, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్లకు కూడా మెటీరియల్ తయారవుతుంది. ఇక్కడ పనిచేసే వారంతా స్థానికంగా ఉండే మహిళలే. मैं 3 साल से काम करती हूँ, सुबह 9:30 से शाम में 6 बजे तक. नहीं काम भी कर लेके आके देर हुई तो भी करती हूँ. हाँ, काम 2000-3000 ऐसा कमा लेती. ఎన్నికలొచ్చాయంటే చాలు, అవి ఏవైనా సరే ఈ వర్క్షాపులు మాత్రం వర్కర్లతో కళకళలాడుతుంటాయి. వచ్చేవారు పోయేవారితో వాతావరణమంతా సందడి సందడిగా ఉంటుంది. గెలిచేది ఓడిపోయేది ఎవరైనా వీరికి పనిలేదు. క్యాంపెయిన్ మెటీరియల్ ఎవరిదైనా వీరికి సంబంధం లేదు. ఎన్నికల సీజన్ కారణంగానైనా కాస్త ఆదాయం పెరిగిందనే ఆలోచనే తప్ప వీరికి మరో విషయం పట్టదు. పని చేయడం ఒక సేఫ్టీ, వీళ్ళకి ఒక నమ్మకము. ఎందుకంటే చాలా రోజుల నుండి అందరికీ పరిచయము. ఇక్కడ పని చేయడం వల్ల వీళ్ళకి మధ్యతరగతి వాళ్ళు ప్లస్ పేదవాళ్ళు చాలా ఉన్నారు. అయితే వాళ్ళకి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు చేయడానికి. ప్లస్ చిన్నపిల్లలు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ దగ్గరలో, ఇంటికి దగ్గరలో ఈ కంపెనీ అనేది చాలా యూస్ఫుల్ వాళ్ళకి. అయితే ఇంట్లో ఉండి ఇంటి దగ్గరనే ఇంట్లో ఉన్న ఫీలింగే వాళ్ళకు ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఉపాధి కూడా. ఎందుకంటే భర్త ఒక్కటి చేయడం వల్ల వాళ్ళకు గడవదు, ఇల్లు గడవదు. కాబట్టి వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు చేసుకుంటేనే ఈ మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ ఇల్లు గడుస్తుంది. వీళ్ళకి ఇక్కడ ఈ కంపెనీ వల్ల చాలా వీళ్ళకి ఎప్పుడు పని దొరుకుతుంది. ఎలక్షన్ సీజన్ కాబట్టి ఆర్డర్లు విపరీతంగా వచ్చి పడుతున్నాయి. ఆయా నేతలకు కోపం రాకుండా వారి పని పూర్తి చేయాలంటే ఎక్కువ మంది వర్కర్లు కావాలి. అందులోనూ వారు వేగంగా నైపుణ్యంగా పనిచేసి టార్గెట్ రీచ్ కావాలి. అందుకోసం వర్క్షాప్లు కాలేజ్ స్టూడెంట్లను కూడా నియమించుకుంటున్నాయి. ఉదయం కాలేజ్కి వెళ్లి సాయంత్రం కాగానే వీరు ఈ వర్క్షాపుల్లో పార్ట్ టైం పనిచేస్తున్నారు. నా పేరు మొహమ్మద్ ఖైసర్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా శ్రీనారాయణ జూనియర్ కాలేజ్లో. ఇక్కడ నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా. ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఉంటా. నా పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసుకుంటా. మా సైడ్ వాళ్ళు గిట్ట మంచి వాళ్ళు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, చేసుకోండి, ఫ్రీ ఉంటే ఏం చేస్తారని. నా పాకెట్ మనీ కోసం చేసుకుంటా. అందుకనే తగినంత మంది వర్కర్లు దొరకనప్పుడు ఇక నిర్వాహకులే పనిలోకి దూకాల్సిందే. లేదంటే ఆర్డర్లు చేజారిపోతాయి, వర్క్షాపుకున్న పేరు ప్రతిష్టలు పడిపోతాయి. మార్కెట్లో ఒకసారి చెడ్డ పేరు వచ్చిందంటే ఆర్డర్లు తగ్గుముఖం పడతాయి. మా అన్నదే వర్క్షాప్ ఇది. యాక్చువల్ ఎలక్షన్స్ టైంలో ఉన్నప్పుడు వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది. వర్క్ ఉన్నప్పుడు వర్కర్స్తో నార్మల్గా మాకైతే క్వాంటిటీ రావాలి రిక్వైర్మెంట్. అంత ప్రొడక్షన్ వెళ్ళకపోతే మేము కూడా త్వరగా చేసి వర్క్ చేస్తాము. డే నైట్ అంటే మా దగ్గర చాలా లేడీస్ అండ్ చాలా కాలేజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు మా దగ్గర పాకెట్ మనీ కోసం. ఇంకా ఎలక్షన్స్ వర్క్ ఉన్నప్పుడే వర్క్ నడుస్తుంటుంది మా దగ్గర. ఇంకా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇంకా ప్రోత్సహించే ఈ వర్క్ ఇంకా చాలా పెద్ద మేము అనుకుంటున్నాము. పార్టీలకు సంబంధించిన మెటీరియల్కు మామూలు రోజుల్లో గిరాకీ తక్కువ. ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ వర్క్షాపుల అసలు సిసలు సామర్థ్యం తెలిసి వచ్చేది. అందుకే వీటి నిర్వాహకులు స్థానిక మహిళలకు లోన్లు ఇచ్చి మరీ వారి చేత కుట్టు మిషన్లు కొనేలాగా ప్రోత్సహిస్తున్నారు. 100 మంది దాకా పనిచేస్తారు కంప్లీట్గా వచ్చేసి. ఇంకా ఇంటింటికి తీసుకెళ్లి ఎవరైతే కుడతారో అప్రాక్సిమేట్లీ వాళ్ళు అనుకుంటాను 300 మెంబర్స్ దాకా ఉంటారు వాళ్ళు. దాంట్లో నేను అనుకుంటాను 100 అబౌవ్ అయితే నేను మషీన్లు కుట్టడానికి వాళ్ళకు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మషీన్లు కూడా ఇచ్చాను నేను వాళ్ళకు. అంటే ఏం చేస్తామంటే మేము వాళ్ళకి ఎవరి దగ్గర మషీన్లు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటారో, కాదు కొంచెం ఏమైనా డబ్బులు కూడా కుట్టుకుంటే బాగుంటుందని అనుకుంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ మాకు మషీన్ ఇవ్వండి, మేము మీకు నెల ఏదైనా ఎంత అయితే బిల్ అవుతుందో కుడతామో దాంట్లో కొంచెం మేము కట్ చేసుకుంటామని. మేము ఆ లెక్కన ఆ ప్రాసెస్ ఏం చేస్తామంటే వాళ్ళకి మషీన్ ఇప్పించేస్తాం. మషీన్ అని ఇప్పిస్తాం, లేకపోతే మషీన్ సరిపడా డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకు. వాళ్ళు మషీన్ తెచ్చుకుంటారు, పని స్టార్ట్ చేస్తారు. దాంట్లో నెలకు ఒక 3000 రూపాయలు 4000 రూపాయలు పనిచేస్తారు అనుకోండి. నెలకు 500 రూపాయలు 1000 రూపాయలు ఏం చేస్తారంటే కటింగ్లో మషిన్ ఇన్స్టాల్మెంట్లో బేసిక్లో కట్ చేయించుకుంటారు మా దగ్గర. దాని తర్వాత రొటీన్ కొన్ని రోజులలో వాళ్ళకి మషిన్ ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఎంత అయితే సంపాదిస్తారు వాళ్ళ డబ్బులు ఉండవు, వాళ్ళకి ఉంటాయి.
అభ్యర్థులు ఆయా పార్టీ